హలో ఎవ్రీవన్, ఈరోజు ఈవినింగ్ అయితే ఇంకా ఇంట్లో ఉండి ఏం చేద్దామని చెప్పి హిమాయత్ సాగర్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ ఫిష్ బాగుంటాయి అన్నమాట. ఫ్రై చేసిన ఫిష్ ఉంటాయి. పక్కనే హిమాయత్ సాగర్ ఉంది కదా, ఇంకా సాగర్లో పట్టి తీసి అక్కడే ఫ్రై చేస్తుంటారంట. మా ఆయన ఇక్కడికి ఒక 2-3 సార్లు అయితే తీసుకొని వెళ్ళాడండి. టేస్ట్ చాలా బాగుంటుందని ఇంకా అప్పటి నుంచి రిపీటెడ్గా వెళ్తూనే ఉన్నాము. పిల్లలు కూడా తింటారని చెప్పి అయితే బోన్లెస్ పెట్టుకున్నాము. ఇదిగోండి వచ్చేసింది. మా పెద్ద పాపకైతే ఇదంటే చాలా ఇష్టము. ఇంకా దానికి ఇస్తే దాని మీద నిమ్మకాయ పిండి అన్ని రకరకాల డెకరేషన్ చేసుకొని తింటుంది. అదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వీళ్ళ దగ్గర వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట. కొన్నిసార్లు మన లక్ బాగుంటే అన్ని వెరైటీస్ దొరుకుతాయి, లేకపోతే అసలు ఎవరు పెట్టరు అనమాట. ఎండాకాలం చేపలు దొరకడం కష్టం అని చెప్పి కొంతమంది పెట్టరు అనమాట. ఇక్కడ ఖచ్చితంగా హిమాయత్ సాగర్ దాటి వస్తే కనుక ఇటు సైడ్ అయితే తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే అనమాట. వచ్చి అంత బాగుంటాయి ఇక్కడ ఫిషెస్. ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. అసలు ఏం ఎండలండి, దాహం అంటే దాహం అనమాట. ఏదన్నా వస్తువు తిన్నా, మార్నింగ్ పూట దోశ వేసుకున్నా పాపం అయిపోతుంది, అంత దాహం వేసేస్తుంది. అసలు లీటర్లు నీళ్ళు అయిపోతున్నాయి. ఎండలకు అందరూ జాగ్రత్తగా ఉండండి, ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగండి. ఇంకా ఇంటికి నేను వచ్చేసరికి అయితే నా పార్సల్స్ అయితే రెడీగా వచ్చేసాయి అనమాట. వాటిని అయితే అన్బాక్సింగ్ చేసుకున్నాను. నేనైతే యూట్యూబ్ పర్పస్కి అని చెప్పేసి ఒక సెల్ఫీ స్టిక్ స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకొక మైక్ కూడా తీసుకున్నాను అనమాట. దీనికైతే లైటింగ్ కూడా ఉంది, చూసారా, అడ్జస్ట్ చేసుకోవచ్చు లైటింగ్ కూడా. ఇది సెల్ఫీ స్టిక్గా యూస్ చేసుకోవచ్చు, స్టాండ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇదైతే మైక్, ఫోన్లో కింద ప్లగ్ ఇన్ చేసుకోవచ్చు. మైక్ మనము మన షర్ట్స్కి కానీ దీనికైనా పెట్టేసుకొని మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు అనమాట. సి టైప్ పిన్ ఉంటుంది వీటికి.